హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు ఆల్రౌండర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి గ్లామర్ బైక్ యొక్క బ్రేక్ కేబుల్ అనమాట. సో మీరు చూడొచ్చు, బ్రేక్ కేబుల్ అయితే డ్యామేజ్ అయింది. అదేవిధంగా బబుల్గా అయితే ఉందన్నమాట. సో బ్రేక్ కేబుల్ ఎప్పుడు ఈ విధంగా అయితే ఉండకూడదు. ఈ విధంగా ఉండకూడదు, బ్రేక్ పడదు. అదేవిధంగా ఒక్కొక్కసారి అయితే బ్రేక్ లాగి పట్టుకునే అవకాశం ఉందన్నమాట. సో మన వీడియోలో వచ్చేసి బ్రేక్ కేబుల్ ఏ విధంగా మార్చాలో తెలుసుకోబోతున్నాం. దాని గురించి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాత బ్రేక్ కేబుల్ యొక్క నట్ అయితే రిమూవ్ చేసుకోండి. రెంచ్ అదేవిధంగా కటింగ్ బ్లేడ్ సహాయంతో అయితే రిమూవ్ చేయండి. సో రిమూవ్ చేశాక కేబుల్ని అయితే ఈ విధంగా బయటకు అయితే లాగి, ఇది మన బ్రేక్ వరకు ఏ విధంగా అయితే వెళ్ళిందో దాన్ని అదే విధంగా బయటకు అయితే తీయండి. సో ఇది వచ్చేసి బ్రేక్ దగ్గర అనమాట. సో బ్రేక్ దగ్గర కూడా నేను చూపిస్తున్న విధంగా అయితే వైర్ని దాని పొజిషన్లో అయితే పెట్టి కిందకైతే లాగండి. సో కిందకైతే లాగినట్టయితే మనకి లాక్ అయితే వదిలేస్తుంది అనమాట. ఓకే, ఇది వచ్చేసి కొత్త కేబుల్ అనమాట. సో దీని ప్రైస్ వచ్చేసి 120 to 150 రూపీస్ అయితే ఉందన్నమాట. ఈ కేబుల్ అయితే తీసుకుని మీరు పాత కేబుల్ని ఏ విధంగా అయితే బయటికి లాగారో సేమ్ అదే పొజిషన్లో నుంచి దీన్ని అయితే లోపలికి నెట్టి ఆ సైడ్ నుంచి ఈ సైడ్కి అయితే తేవాలి ఫ్రెండ్స్. ఈ వైర్ అయితే ఆ సైడ్ నుంచి సైడ్కి తెచ్చాక మీరైతే ఇక్కడ చూడొచ్చు, ఆ లాక్ని అయితే మీరు తీసినప్పుడు అయితే ఏ విధంగా తీసారో సేమ్ అదే విధంగా అయితే లాక్లో ఇన్సర్ట్ చేసి లెఫ్ట్ సైడ్కి అయితే లాగండి. సో ఓకే, లెఫ్ట్ సైడ్కి అయితే లాగి ఈ విధంగా సిట్టింగ్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తుంది ఇది వచ్చేసి కొన్ని బ్రేక్స్కి అయితే కొత్తది రాదనమాట. సో పాతదాన్ని అయితే యూజ్ చేయండి. నాకైతే కొత్త ఇచ్చారు కాబట్టి నేనైతే పాత అయితే రిమూవ్ చేసుకుని కొత్త అయితే ఇన్స్టాల్ చేసుకున్నాను అనమాట. సో సేమ్ అదేవిధంగా కన్నం నుంచి అయితే వైర్ని అయితే బయటికి తెచ్చి ఈ బ్రేక్ లివర్ని అయితే వెనక్కి నెట్టి దానికైతే నట్ వేయండి ఫ్రెండ్స్. ఓకే, మీకు ఒకవేళ బ్రేక్ అయితే లూజ్గా ఉందనిపిస్తే కనుక నట్ని అయితే ఇంకా టైట్ చేసుకోండి. మీరైతే ఈ విధంగా సులభంగా బ్రేక్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.